అందరికీ నమస్కారం. జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి. నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి. అటువంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు దేవి శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు 10 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. భక్తులు నియమనిష్ఠులతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను కలిగించే జగన్మాతను ఏ రూపంలో కొలవాలి, ఏ రకమైన పూజలు చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. గురుగారు, దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని 8వ రోజు ఏ విధంగా అలంకరిస్తారు? పూర్తి పూజా విధానం గురించి తెలియజేయండి. అలాగే. శ్రీమాత్రే నమః. మన దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా నేడు 8వ రోజు అమ్మవారి యొక్క దివ్యాలంకరణ దుర్గాదేవితో మనకు అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటుంది. మరి ఈ దుర్గాదేవిని మనం ఎలా పూజించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. అమ్మవారికి ఈ యొక్క దుర్గాదేవికి ప్రీతికరమైనటువంటి రంగు చిక్కటి కుంకుమ రంగు, అంటే మనము ఇంగ్లీష్లో మెరూన్ అని చెప్పుకోవచ్చు. చిక్కటి కుంకుమ రంగు చీరని అమ్మవారికి అలంకరింపజేసుకోవాలి. అలాగే అటువంటి రవిక వస్త్రాన్ని కలశం మీద, పాత రవిక వస్త్రం తీసేసి ఈ యొక్క రవిక వస్త్రాన్ని ఆ కలశం మీద పెట్టుకొని మనం పూజించుకోవచ్చు. అలాగే చిక్కటి కుంకుమ రంగులో ఉండేటటువంటి పూలు, అంటే మీకు ఎర్రటి రోజా పూలతో అమ్మవారికి అర్చించుకోవచ్చు. అమ్మవారి చిరుమందహాసముతో దుర్గాదేవి అనేటువంటి నామధేయంతో మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఇంద్రకీలాద్రపై ఉన్నటువంటి మన అమ్మవారిని దర్శించాలంటే మహద్భాగ్యం ఉండాలి, ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అదంతా కూడా అమ్మవారిని అండి మేము చాలా ప్రయత్నం చేశాము, ఎప్పటి నుంచో అమ్మవారి దర్శనానికి నవరాత్రుల్లో ప్రయత్నం చేస్తున్నాము అంటే కొంతమందికి దర్శనం వచ్చినట్టు అమ్మవారు మనకి ఇవ్వదా? కాకపోతే వారు మనస్సుతో అమ్మవారిని అడగగలుగుతున్నారు. అమ్మ ఎట్లాగైనా సరే మీ దర్శన భాగ్యం మాకు కలిగేటట్టుగా అనుగ్రహించడం, వాళ్ళ మనస్సుతో అమ్మవారితో మాట్లాడగలుగుతున్నారు. అమ్మవారు ఏం చేస్తున్నారు? చేతలతో మీకు తప్పకుండా అనుగ్రహాన్ని ఇప్పిస్తానరా, దర్శనాన్ని ఇప్పిస్తానరా అంటూ వాళ్ళని అమ్మవారు అక్కడ లోపలికి పిలిపించుకోవటం నిజంగా ఎంత అదృష్టం అంటే అదెంతో మహద్భాగ్యంతో మనం పోల్చుకోవాలి. సరే, ఇక మనం పూజా విధానానికి వస్తే దుర్గాదేవికి ప్రీతికరమైనటువంటి రంగు తెలుసుకున్నాం, చీర తెలుసుకున్నాం. అలాగే అమ్మవారిని ఎరుపు రంగు పూలతో, చిక్కటి కుంకుమ రంగుతో ఉన్నటువంటి పూలతో మనం పూజించుకోవాలి. అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ప్రసాదం ఏంటంటే మిరియములు వేసినటువంటి గారెలు. మిరియాలు వేసి ఏ ప్రకారంగా అయితే గారెకి చిల్లు పెడతామో ఆ ప్రకారంగా గారెకి చిల్లు పెట్టి ఆ పిండిలోనే మనం మిరియపు గింజలు వేసుకుని అమ్మవారికి గారెలు వేసి చక్కగా నివేదన పెట్టాలి. అలాగే చలిమిడి, పానకం, వడపప్పు ఇవి కూడా మనం అమ్మవారికి దుర్గాదేవి అలంకరణలో అమ్మవారికి మనం పూజించుకోవచ్చు. అలాగే ఉదయము, సాయంత్రం 2 పూట్ల కూడా కుంకుమార్చన చేసేటప్పుడు లేదా పుష్పార్చన చేసేటప్పుడు మనము ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క అష్టోత్తర నామాన్ని జపిస్తూ అమ్మవారికి పూజించాలి. అలాగే అమ్మవారికి, దుర్గాదేవికి ప్రధానంగా మనం పూజ చేయటం వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే కార్యసిద్ధి కలుగుతుంది. సకల శత్రువులందరినీ కూడా దూరం చేస్తుంది. అంటే శత్రువుని జయించాలంటే శత్రువు ఓడిపోతే సరిపోతుంది, మరణించవలసిన ఆవశ్యకత లేదు. మనల్ని ఎలా గెలిపించాలో అమ్మవారు సద్బుద్ధిని మనకు అనుగ్రహించి అటువంటి దారిలో మనల్ని నడిపించి శత్రువు పరాజయం పాలయ్యేటట్లుగా చేసి మనల్ని అనుగ్రహిస్తుంది దుర్గాదేవి. ఆ ప్రకారంగా మనం ప్రతినిత్యం పూజా విధానం చెప్పుకున్నట్లుగానే మనము ఎన్నిటితో పూజించినా, ఎంత గంభీరంగా పూజించినా శ్రద్ధాభక్తులు లేనటువంటి పూజ మనకి అర్హత లేనటువంటిది. కాబట్టి శ్రద్ధాభక్తులు ఖచ్చితంగా శ్రద్ధాభక్తులతోనే అమ్మవారికి మనం పూజించాలి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలి. ధూపం అనగానే సాంబ్రాణి, దీపం అనగానే విద్యుత్ కాంతి లేకుండా చేసేటువంటి దీపారాధన, అమ్మవారి ప్రీతికర నివేదన, నీరాజామృతపుష్పములు. అదే ఖచ్చితంగా సాయంకాలం పూట అమ్మవారి పూజా కైంకర్యంతా కూడా పూర్తయిన తర్వాత ఒక్క జోలపాటు పాడండి అమ్మ. అమ్మవారు చక్కగా మన ఎన్నో కష్టాలు, అంటే మన ఇంట్లో ఉన్న అమ్మవారు మన అమ్మవారు మాత్రమే కాదమ్మ, ప్రతి ఒక్కరి కష్టాన్ని వింటుంది ఆవిడ.
అలసిపోయి ఉంటుంది ఉదయం నుంచి రాత్రి దాకా. కాబట్టి అటువంటి అమ్మవారికి మనము జోలపాట పాడుతూ చక్కగా అమ్మవారిని నిద్రింపజేసినట్లయితే అమ్మవారు ఎంతో సుఖంగా చక్కగా మన లాలిపాట వింటూ మన ఇంట్లో ఒక 6 నెలల పాపో సంవత్సరం పాపో ఉంటే జోలపాట వింటూ ఏ ప్రకారంగా అయితే చక్కగా నవ్వుతూ నిద్రపోతుందో అలా అమ్మవారు కూడా విశ్రమిస్తారు. చక్కగా ఉదయాన్నే మళ్ళీ మన ఘంటానాదంతో లేచి మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల్లో చక్కగా సూర్యోదయం ముందే నిద్ర లేవాలి, స్నానం చేయాలి, ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి, గడపకి పసుపు కుంకుమ రాసుకోవాలి, మామిడి తోరణాలు కట్టుకోవాలి, కాళ్ళకి పసుపు రాసుకోవాలి, తలలో పూలు పెట్టుకోవాలి, చక్కటి చీరను ధరించాలి, అమ్మవారికి పూజించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధిని ఆచరిస్తూ అమ్మవారిని దర్శిస్తూ కృపాకటాక్షములు పొంది అమ్మవారి కృపకు పాత్రుకాగరం కొడుతున్నాం. శ్రీ దుర్గాయై నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజా విధానం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు ఇప్పటివరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేందుకు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు, జ్యోతిష్యానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా గురువుగారి నెంబర్కి కాల్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు పరిష్కారం తెలియచేయగలరు. నమస్కారం.